విద్రోహి మూవీది మళ్ళీ చెప్తాం. విద్రోహి మూవీ చాలా బాగుంది. క్రైమ్ థ్రిల్లర్ చూసే వాళ్ళకి మాత్రం చాలా సస్పెన్స్గా చాలా బాగుంది. ఓవరాల్ ముఖ్యంగా అయితే డైరెక్షన్ మాత్రం చాలా బాగుంది. అతనే డైరెక్టర్, అతనే ప్రొడ్యూసర్, చాలా నీట్గా చేశారు. రవి కుమార్ అయితే చాలా బాగా చేశాడు. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగా చేస్తారని. ఫస్ట్ హాఫ్ అలా 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 వెళ్ళిపోతుంటుంది. ఇంటర్వెల్లో ఒక ట్విస్ట్, అలాగే క్లైమాక్స్ సీన్ అయితే ఎవరు ఊహించలేరు. రవి ప్రకాష్ మాత్రం పోలీస్ క్యారెక్టర్ మాత్రం చాలా బాగుంది. అతనికి చాలా రోజుల తర్వాత స్కోప్ అనేది ఇచ్చారు. చాలా బాగుంది. ముఖ్యంగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే సీట్లలో అలా కూర్చోబెట్టారు. చాలా బాగుంది. నేను బీమ్స్ అనేది ఊహించలేదు. అసలు ఎవరో కొత్త వాళ్ళు అనుకున్నా. చాలా ఆ మ్యూజిక్ అనేది మెయిన్ ఇంపాక్ట్ అనేది చాలా బాగుంది. సీట్లలో ఎక్కడ బోరు లేకుండా చాలా చూసాను. చాలా జెన్యున్గా చాలా బాగుంది. స్టోరీ అయితే చాలా బాగుంది. తాగుబోతు రమేష్ అనేది ఆయనకు కామెడీ అనేది ఏం లేదు. జస్ట్ స్టోరీ కీ అనేది అతని ద్వారానే ఇస్తారు. చాలా బాగుంది. ఒక పెళ్ళికొడుకు క్యారెక్టర్ ఉంది, అదొకటి కామెడీ బాగుంది. అలా ఫస్ట్ హాఫ్లో అలా కామెడీ ఆ పెళ్ళికొడుకు ఆ పెళ్లి కూతురిది చాలా బాగుంది. లేదు అలాగ లేదు. చాలా బాగుంది. చాలా నీట్గా ఉంది. వెంకట సత్యనారాయణ గారు చాలా బాగా చేశారు డైరెక్షన్. నేనైతే 3 ఇస్తానన్న. పక్కా చాలా బాగుంది. చాలా బాగుంది. రవిప్రకాష్ గారికి పోలీస్ క్యారెక్టర్ చాలా బాగుంది. అలాగే హీరో ఒక 3 ఫ్రెండ్స్ ఉంటారు. మెడికల్ గురించి ఒక క్రైమ్ థ్రిల్లర్ అనేది రివీల్ ఇవ్వకూడదు. ఆ స్టోరీ అనేది చాలా బాగుంది. సస్పెన్స్ అండ్ థ్రిల్లర్. దీపావళికి చూస్తే 3 పెద్ద సినిమాలు రిలీజ్ అయినాయి, చాలా బ్లాక్ బస్టర్ అయినాయి. ఆ సినిమాలకి సినిమా పోటీ వస్తుంది అనుకుంటా. కంపల్సరీ అండి. ఇప్పుడు సినిమాలు అన్నీ బాగుంటేనే కదా అంతా బాగుంటుంది. ఏ మూవీ అయినా హిట్ అయినా మనకే కదా ఇండస్ట్రీ బాగుంటుంది. ఏది హిట్ అయినా ఓకే, నో ప్రాబ్లం. కంపల్సరీ వెళ్తారు. క్రైమ్ థ్రిల్లర్ చూసే వాళ్ళకి ఇదైతే పక్కా.